గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. భోగి అంటే అర్థమేమిటి, భోగి పండుగ పరమార్థమేమిటి అంటూ శ్రావణి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గుణి అంటే గుణాలు కలిగినవాడు, మంచి గుణాలు కలిగినవాడు. ధని అంటే 10 మందికి పంచేటటువంటి మంచి మనసు కలిగిన ధనం కలిగినవాడు. లోభి అంటే కేవలం లోభబుద్ధి కలిగి ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా ఉండేటటువంటి వాడు అని అర్థం. ఇలా భోగి అంటే భోగము కలిగిన అని అర్థం. ఇది పండుగకి సంబంధించిన మాట కాబట్టి భోగి అంటే అందరికీ భోగమును కలిగించున్నది అని అర్థం. భోగం అంటే ఏమిటి? ఆనందం. హృదయంలోంచి తన్నుకొచ్చేటటువంటి ఆనందాన్ని కలిగించే పండుగ రోజు కాబట్టి దీన్ని భోగము కలిగినది, ఆనందాన్ని కలిగించేది, కలిగినది అయిన పండుగ భోగి అని చెప్తారు. ఎక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది? గాదెలన్నీ నిండుగా ఉండడంతో ఆ రైతు భలే భోగంతో ఉంటాడు, ఆనందంతో ఉంటాడు. అబ్బా మొత్తం అన్నీ ఎంత చక్కగా నిండాయి అని. ఏ గాజులన్నీ నిండుగా ఉన్నాయో ఆ నిండుగా ఉండడానికి నిండించినటువంటి ఆ ఎద్దు ఏదైతే ఉందో ఆషాఢ మాసంలో తొలకరి చినుకు పడ్డ దగ్గర నుంచి భుజానికి ఆ నాగలి వేసుకుని తరువాత మరో ఎద్దుని కలుపుకుని బండిగా ఏర్పాటు చేసుకుని అప్పుడు భూమిని దున్నింది. ఇప్పుడు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ గాజులన్నిటికీ ఎత్తింది. నా యజమాని నాకు పెట్టినటువంటి తిండికి, నా మీద చూపినటువంటి ఆదరణానికి నేను అమోఘంగా ఈ గాజులన్నింటినీ నింపగలిగాననే ఆనందంతో ఉంటుంది ఎద్దు. ఆ మొత్తం అంతా కోసేసిన తర్వాత ఆ ధాన్యాలు, ఈ గడ్డికి సంబంధించిన మొలకలన్నీ ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత పశుజాతి మొత్తం అంతా భోగంతో ఉంటుంది, ఆనందంతో. మాకు తినడానికి చక్కగా గడ్డి చాలా ఆనందంగా వచ్చింది, ఈ సంవత్సరం మాకు తిండికి లోటు లేదు అని. ఏ ఇంటికి సంబంధించిన గృహిణి ఉంటుందో ఆవిడ ధాన్యం అంతా గాజుల నిండా ఉంది కాబట్టి చక్కటి ధన ఆదాయం కలుగుతుంది. కాబట్టి దీన్ని అమ్మితే ఈ ధాన్యలక్ష్మి ద్వారా నాకు ధనలక్ష్మి వస్తుంది. కాబట్టి కూతురి పెళ్ళికి ఏ నగల్ని చేయించాలి, ఏ మంచి పట్టు చీరని కొనాలి, ఎంతమందిని పిలవాలి, అంగరంగ వైభవంగా ఎలా వివాహాన్ని చేయాలి అనే ఊహలతో కూడిన భోగం, ఆనందంతో ఆమె ఉంటుంది. అంతేకాదు ఈ పిచ్చుకలు మొదలైనటువంటివి చిన్న చిన్న పక్షి జాతి ఏవైతే ఉన్నాయో వీళ్ళు చక్కగా బాగా దుబ్బు కట్టినటువంటి ఆ కంకుల్ని అక్కడ పెడతారు. మేము ప్రతిరోజు మా యజమాని ఇంటికి వెళ్ళి చక్కగా అలా టక్కన ఖర్చుకుని ముక్కున వెంటనే మా పిల్లలకి అందించవచ్చు. మాకే విధమైనటువంటి ధాన్యానికి కొరత లేదు, తిండికి కొరత లేదనే భోగంతో పక్షి జాతి అంతా ఉంటుంది. ఇలా పక్షి జాతి, పశుజాతి, మానవ జాతి, మానవుల్లో కూడా యజమానులు, గృహిణులు ఇలా అందరూ ఉంటారు. వీరందరితో పాటు మేము ఈ విధమైనటువంటి కళని ప్రదర్శిస్తాం. మాకు వచ్చినటువంటి వినోద కళని మాకాయనకు చక్కగా ధాన్యాన్ని ఇస్తాడు వచ్చేటటువంటి వాళ్ళు. ఉదాహరణకి హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, బుడబొక్కల వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకింత ధాన్యాన్ని యజమాని ఇస్తాడు. అందరి యజమానులకి చక్కగా పండింది కాబట్టి మాకు కూడా తిండికి లోటు ఉండదనేటటువంటి భోగంతో వాళ్ళందరూ ఉంటారు. ఇలా అందరికీ సంపూర్ణమైన ఆనందాన్ని కలిగించేటటువంటి పండుగలో మొదటి రోజు భోగాన్ని ఇచ్చేది కాబట్టి భోగి. ఇప్పటి రోజుల్లో నెలకి జీతం ఎంతని ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఒకప్పటి రోజుల్లో నీకింత ధాన్యం కొలిచిస్తానయ్యా అంటుండేవారు. ధాన్యమే ధనంగా ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. అంచేతనే చాలా సుఖంగా ఉంటూ ఉండేవారు. అంచేత నీకు సంవత్సరానికి ఇంత ధాన్యం, సంవత్సరానికి ఇంత ధాన్యం, సంవత్సరానికి ఇన్ని బస్తాలు కొలుస్తాను అనేవారు. అంచేత అందరూ కూడా మాకు ఈ సంవత్సరం అంతా కొలవడమే కాకుండా బాగా పండింది కాబట్టి మనసు బాగా పెద్దదైనటువంటి మన యజమాని మరికొంత ధాన్యాన్ని కూడా కొలుస్తాడనే ఆనందంతో అందరూ భోగంతో ఉంటారు కాబట్టి దాన్ని భోగి అని అన్నారు. చాలా చక్కటి రోజు మొదటిది. పండుగలో మొదటి రోజు అంత ఉత్సాహంగా ఉంటే ఆ మిగిలిన 2 రోజులు ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అందుకని భోగి అని అన్నారు.